కార్ ఇంజిన్ ఓవర్ హీట్ అయితే బ్రేక్ డౌన్ అవ్వడం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు ఇంజిన్ ఆన్లో ఉంచడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. అసలు ఈ సమస్య రాకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు చూద్దాం. ఇంజిన్ హీట్ను రేడియేటర్ కూలింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. కూలెంట్ లెవెల్స్ తగ్గడం, రేడియేటర్ బ్లాక్ అవ్వడం, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయకపోవడం, ఇంజిన్ ఆయిల్ పాతపడడం వల్ల ఇంజిన్ వేడెక్కుతుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య రాకూడదు అంటే కూలెంట్ లెవెల్స్ ఎప్పుడూ సరిపడా ఉండేలా చూసుకోవాలి. కూలెంట్ ఇంజిన్ నుంచి వేడిని గ్రహించి ఆ హీట్ను రేడియేటర్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకే దూర ప్రయాణాలు చేసే ముందు కూలెంట్ లెవెల్ను ఖచ్చితంగా చెక్ చేయాలి. లెవెల్ తక్కువగా ఉంటే ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ల సూచనల ప్రకారం డిస్టిల్డ్ వాటర్, యాంటీ ఫ్రీజ్ కూలెంట్ను 50:50 నిష్పత్తిలో కలిపి నింపాలి. నాణ్యమైన కూలెంట్ వాడడం వల్ల కూలింగ్ సిస్టమ్ లోపల తుప్పు పట్టదు. ఇక రేడియేటర్ విషయానికొస్తే ఇది ఇంజిన్ హీట్ను బయటకు పంపుతుంది. దుమ్ము, బురద దాని మీద పేరుకుపోకుండా తరచుగా క్లీన్ చేయడం వల్ల దాని పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ట్యూబుల్లో పగుళ్ళు, లీకులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా చాలా ముఖ్యం. ఇది ఇంజిన్ లోపలి భాగాల మధ్య రాపిడిని తగ్గించి వేడిని కంట్రోల్ చేస్తుంది. సరైన ఇంజిన్ ఆయిల్ లేకపోతే టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. నగరాల్లో భారీ ట్రాఫిక్ వల్ల ఎక్కువసేపు కార్లు ఐడ్లింగ్లో ఉంటాయి. కారు స్లోగా వెళుతున్నప్పుడు కూలింగ్ ఫ్యాన్ రేడియేటర్ ద్వారా గాలిని బయటకు పంపిస్తుంది. ఫ్యాన్ సరిగా పనిచేయకపోతే ఇంజిన్ వేడెక్కుతుంది. డాష్బోర్డ్లో ఉండే టెంపరేచర్ గేజ్ సాధారణ స్థాయిని దాటితే ఇంజిన్ కూల్ అవ్వడానికి కారును వెంటనే పక్కకు ఆపాలి. ఓవర్ హీటింగ్ ఇంజిన్తో డ్రైవింగ్ చేస్తే ఇంజిన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఓవర్ హీటింగ్ సమస్య వచ్చినప్పుడు కారును నీడలో ఆపి బానెట్ ఓపెన్ చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేడియేటర్ క్యాప్ను వెంటనే తెరవకూడదు. అలా చేస్తే ఒక్కసారిగా అందులోని లిక్విడ్ ఆవిరిగా మారి హై ప్రెషర్ బయటకు వస్తుంది. ఇంజిన్ పూర్తిగా చల్లబడిన తరువాతే ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాలి.